అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. ప్రతిరోజు మనము ఒక 2-3 నిమిషాల పాటు దైవం యొక్క సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని వింటూ ఉన్నాము. చాలామంది దీన్ని ప్రశంసిస్తూ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా హైందవ సోదరులు మెసేజ్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్ అయినటువంటి పందాలు వెళ్తూ ఉంటుంది. ఒకరిని కించపరచడం ఉండదు, మరొకరి యొక్క తప్పును ఎత్తి చూపడం ఉండదు. దైవం మానవాళ్ళకి ఏ సందేశం ఇచ్చాడు ఇది తెలియచెప్పడం వరకే ఉంటుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మము మానవ ఏకత్వాన్ని కోరుతూ ఉంటుంది. సర్వమానవాళి ఒక్కటే అన్న సిద్ధాంతం మీద విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని ఇది ఉద్బోధిస్తూ ఉంటుంది. మానవులందరూ ఒకటే, మానవులందరూ సమానమే, మానవులందరి యొక్క సృష్టికర్త ఒక్కడే. ఈ పునాదిపై ఇస్లాం ధర్మం ఆధారపడి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మానవ ఏకత్వం కోసము, మానవ ఏకీకరణ కోసము, మానవ సమైక్యత కోసము మనము కృషి చేయాలి. అది కేవలము మనమందరం కూడా ఒకే తల్లి తండ్రి సంతానము, ఒకే దైవం చేత సృష్టించబడ్డవారము అన్న సత్యంతోనే అది సాధ్యమవుతుంది. మహాశిలరా, ఒక చక్కటి వాక్యాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన సమాజంలో నిరుపేదలు ఉంటారు, అన్నార్థులు ఉంటారు, అనాథలు ఉంటారు, ఇంకా అభాగ్యులు ఉంటారు. వారికి సంబంధించినటువంటి విషయాన్ని దైవం తన ప్రవక్త ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, ఇది 93వ అధ్యాయము 9 నుండి 11 వాక్యాలు దైవం తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకండి, యాచకుణ్ణి కసురుకోకండి, నీ ప్రభువు వరాలను బహిర్గతం చేయండి. మహాశిలారా, 3 విషయాలు తెలియచెప్పాడు. ఒకటి, అనాథలకు సంబంధించి ఆయన మహాప్రవక్త వారు స్వయంగా అనాథ, తండ్రులను కోల్పోయినటువంటి పూర్తి అనాథ. ఆయనకు తెలుసు అనాథల యొక్క బాధలేంటో, సాధక బాధలేంటో, వారి యొక్క మానసిక సంఘర్షణ ఏంటో ఆయనకు బాగా తెలుసు. దైవం తెలియజేస్తున్నాడు, కఠినంగా మీరు వ్యవహరించకండి అనాథుల పట్ల. దైవ ప్రవక్త ఒక సందర్భంలో తెలియచెప్తారు, ఏ ఇంటిలోనైతే అనాథ పోషణ జరుగుతుందో, చక్కగా జరుగుతుందో, ఆ ఇల్లు ఎంతో ఉన్నతమైనటువంటి ఇల్లు, ఉత్తమమైనటువంటి ఇల్లు అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. మహాశిలారా, కాబట్టి అనాథల పట్ల మీరు కసురుకోకండి, యాచకుణ్ణి కఠినంగా వ్యవహరించకండి, యాచకుణ్ణి మీరు కసురుకోకండి. కొన్ని సందర్భాల్లో మనం వారికి సహాయం చేసే అవకాశం మనకు ఉండదు. అటువంటి సందర్భంలో ఒక మంచి మాట ద్వారా, లేకపోతే ఏమి చెప్పకపోవడం ద్వారానైనా మనము సమాధానం చెప్పచ్చు. కానీ కసురుకుంటూ బాగానే ఉన్నావు కదా, నీకెందుకు ఇదంతా కూడా పని చేసుకోవచ్చు కదా. కాబట్టి ఎవరి అవసరాలు ఎవరికి ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ మనం సహాయం చేయలేకపోతే మనం కామ్గా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం మంచిది. దైవం యొక్క వరాలను బహిర్గతం చేయండి అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. సర్వేజన సుఖనుభవంతో